ఈ లోకం వైపు మనం చూస్తూ ఉంటే, ఈ శరీరం వైపు మనం చూస్తూ ఉంటే, మనం ఎప్పుడు కూడా క్రీస్తు యేసు లాంటి మనస్సును మనం ఏం చేయలేము, ధరించలేము. ఈ లోకం వైపు, ఈ శరీరం వైపు, ఈ లోకం వైపు మనం పరిగెడితే క్రీస్తు యేసు లాంటి మనస్సును మనం ఏం చేయలేము, కలిగి ఉండలేము. దానికి సాదృశ్యం, దానికి ఎగ్జాంపుల్ యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఆయన మనసంతా యేసు ప్రభు దగ్గర ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆయన మనస్సు దేని మీద ఉంది? యేసు ప్రభు దగ్గరున్న డబ్బు. యేసు ప్రభు ఎక్కడికి పోయినా ఫ్యాన్సే. మరి యేసు ప్రభు ఏ ఊరికి పోయినా గుమ్ము కొడతారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకి ఇన్కమ్ ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదాకి లాభం ఎవరో తెలుసా? యేసు ప్రభు పక్కన ఉంటే లాభం. ఎందుకంటే ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఏం చేయొచ్చు, నొక్కేయచ్చు. చూడండి ఆయన చేసిన విధానం చూడండి. యేసు ప్రభు మీద మనసు లేదు, యేసు ప్రభుతో ఉన్న డబ్బు పైన మనస్సు ఉంది. మన మనస్సులు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, మన మనస్సులు మనం చంపుకుంటే క్రీస్తు యేసు లాంటి మనస్సు మనలో పుడుతుంది. మన మనస్సును మనం చంపుకోలేకపోతే మనలో ఏం కలగదు. క్రీస్తు యేసు లాంటి మనస్సు